ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం 7 గంటలకైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది చేయబోతున్నారు. తప్పనిసరిగా మీరు ఈ డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకేంటంటే దేశవ్యాప్తంగా ఈ యూఎఫ్ఎస్ సర్వే అనేది చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇందులో నిమిత్తం మనకి ఏంటంటే రాష్ట్రాలు కూడా ఈ సర్వేను అయితే ప్రారంభించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సర్వేను అనగా యూఎఫ్ఎస్ అంటే యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అండి. ఈ ఫ్యామిలీ సర్వే నేపథ్యంలో మీ యొక్క ఇళ్లకు అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత మీ దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏవైతే అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సో ఏ జాబ్స్ చేస్తున్నారు, ఎవరైనా జాబ్ చేయకుండా ఉన్నారా, సో ఎవరైనా చదువుకుంటున్నారా, సో ఇలాంటి డీటెయిల్స్ అనేది వాళ్ళు అయితే అడుగుతారు. సో దీన్ని బట్టి మీరు అయితే సమాధానం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్వే అనేది మనకు ఫిబ్రవరి 28వ తేదీన అయితే లాస్ట్ డేట్కి అయితే కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే మనకు ఫిబ్రవరి 28 అంటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఎల్లుండి వరకు ఈ సర్వే అనేది ఉంటుంది. సో మనకేంటంటే ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేది ఏదైతే మీరు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది సభ్యులు సో ఆధార్ కార్డులు అనేది తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది చెప్పేసిన తర్వాత మీ యొక్క ఆధార్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. ఒకవేళ ఓటీపీ రాని పక్షంలో మీ ఫేస్ అనేది క్యాప్చర్ చేసుకొని మీ ఫేస్ అనేది ఫోటో తీసుకుంటారు. సో ఈ విధంగా మీకు సర్వే అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ సర్వేలో మీరు తప్పనిసరిగా ఏదైతే నిజాలు ఉన్నాయో అదే మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫేక్ కూడా చెప్తారు. సో అలా మీరు ఫ్రాడ్ అనేది చేయకూడదు. సో నిజాలు చెప్తేనే సో మీకు రేపటి రోజు స్కీమ్స్ కానివ్వచ్చు, రేపటి రోజు ఏదైనా జాబ్స్ కానివ్వచ్చు, సో ఇవి వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.